ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా. సో దేవునితో ఒక్కొక్కసారి మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిస్థితి ఏంటి అని అంటే, మనం కొన్నిసార్లు మనకు తెలియక మనం సణుక్కుంటాం, దేవుని మీద ఇబ్బంది పడతాం, బాధపడతాం. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి మనం బాధపడతాం. అయితే లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. ఒకరోజు యెహోవా దేవుడు మోషేని పిలిచి చెప్పాడు. సంఖ్యాకాండ గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలీయుల్ని పిలిచి వాళ్ళ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను మోషేకి ఇచ్చాడు. ఆ కర్రలతో పాటు అహరోను కర్ర కూడా వారి కర్రల మధ్య ఉంది. మోషే ఏం చేశాడంటే, వారి కర్రలను మొత్తాన్ని తీసుకొని సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచాడు. మంచిది. సో ఉంచి ఏం చేశాడు అని అంటే, 8వ వచనం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగురు పెట్టిందంట. అదేం కర్ర? పచ్చి కర్ర కాదండి, ఎండు కర్రే, ఎండిపోయిన కర్ర. దేవుడు తన నియామకాన్ని ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు, తన ఉద్దేశాన్ని ఈ రీతిగా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, ఇవి కేవలము ఎండిపోయిన ఎముకలు అని అంటాడు. అయితే దేవుడు ఆ ఎముకలను మనిషిగా మార్చగలడు. అది దేవాతి దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి శక్తి, మహిమ, ప్రభావం. అయితే ఆ దేవాతి దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలైన ఇశ్రాయేలీల పరిస్థితులను బట్టి దేవుడు మరి వారి కర్రలు ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు సాక్ష్యపు గుడారములో ఆయన ఏం చేశాడు అని అంటే, కేవలం ఎండిపోయినటువంటి ఆ కర్రలలో ఒక కర్రని దేవుడు ఏం చేశాడు? చిగురింప చేశాడు. అది చిగిర్చి పువ్వులు పూసిందంట. ఇదంతా జరిగింది ఒక రాత్రికాల సమయంలోనే. ఎండిపోయినటువంటి కర్ర చిగిర్చింది, అది పువ్వులు పూసింది, చిగురొచ్చింది, పూలు పూసింది. అవునా? ఆ తర్వాత బాదమ పండ్లు గలదయాయను, బాదం పండ్లు కాసినాయి. ఇదంతా ఒక రాత్రికాల సమయంలో దేవుడు తన సన్నిధిలో చేసినటువంటి ఒక అద్భుతం. అయితే ఈ అద్భుతం ఎందుకు చేశాడు అని మనం చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము, వారు చావకుండునట్లు అని అంటాడు. ఏం చేశారంట? ప్రజలు దేవుని మీద సణుక్కున్నారంట, దేవుని మీద తిరుగుబాటు చేశారంట. అయితే చిగురించినటువంటి అహరోను కర్ర, చిగురించడం అంటే ఏంటి? జీవాన్ని ఇవ్వడం, మరణాన్ని కొట్టివేసి జీవాన్ని ఇవ్వడం. పూలు పూయడం అని అంటే ఏంటి? అలంకరించడం, మేలు చేయడం. ఆ తర్వాత బాదం కాయలు కాయడం అంటే ఏంటి? ఫలించడం. చూసారా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళను దేవుడు వాళ్ళని శిక్షించకుండా కాపాడడానికి ఈ అహరోను కర్రను ఏం చేశాడు? చిగురింప చేశాడు. ఎందుకు అహరోను కర్ర మాత్రమే అంటే, అహరోను దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి యాజకుడు. దేవుని కొరకు భూమి పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నటువంటి యాజకుడు కనుక, ఈ యాజకుని ద్వారా వాళ్లను రక్షించాలి అని అనుకున్నాడు. ఈ యాజకుని ద్వారా వాళ్ళని రక్షించాలని ఆయన చిగురించిన అహరోను కర్ర, పుష్పించిన అహరోను కర్ర, బాదం పూలు కాసిన అహరోను కర్రను
తన సన్నిధిలో ఉంచాడు. ఎందుకని? ఆ కర్రను దేవుడు చూసినప్పుడు ప్రజలు చేసిన పాపాలని ఓర్చుకొని వాళ్ళని క్షమించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అందుకని ఆ శాసనముల దగ్గర ఆ కర్రను ఉంచటం జరిగింది. రెండవది ఏంటి అని అంటే, ఆ శాసనముల దగ్గర ఆ కర్ర ఉంచడానికి తన ప్రజలను ఆయన క్షమించి, దేవుడు క్షమించి తన శాసనములు పాటించేవారిగా వారిని చేయాలన్నది దేవుని ఉద్దేశం. సో ఈ విధంగా పువ్వులు పూయడం, మనిషి జీవితంలో పువ్వులు పూయడం అనేది ఫలభరితమైనటువంటి జీవితానికి గుర్తు. రైట్? ఆ మాటలు మనం యెషయా గ్రంథంలో చూస్తే 35వ అధ్యాయం 1వ వచనం, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. అరణ్యం ఎండిపోయిన భూమిలో ఏ ఫలము లేదు, అది ఎవరికి పనికిరాదు. బ్యారన్ ల్యాండ్. ఒక విధంగా ఎండిన భూమి అంటే శపించబడినటువంటి భూమి, లేక ఒక విధంగా ఎండినటువంటి జీవితం అని అంటే శపించబడిన మానవ జీవితము. అయితే ఏం చేస్తాడంట దేవుడు? అరణ్యము ఎండిన భూమియు సంతోషించే విధంగా చేస్తాడంట. అడవి ఉల్లసిస్తుందంట. అడవి ఏం చేస్తుంది? ఉల్లసించును, సంతోషపడుతుందంట అడవి. అవునా? రెండోది, ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఏ పుష్పం? కస్తూరి పుష్పంలాగా పోస్తుందట. మంచి సువాసన కలిగినటువంటి జీవితాలుగా మానవ జీవితాలు మారిపోతాయి. ఇది దేవుని ఉద్దేశం. మనుషుల జీవితాలను సువాసనగా మార్చాలని, ఫలభరితమైనటువంటి జీవితం వాళ్ళకి దయచేయాలని దేవుడు నిర్ణయించుకొని ఆయన ఏం చేశాడు అని అంటే పూయును. 2వ వచనం యెషయా 35:2, అది బహుగా పూయచ్చు. ఏం చేస్తంట? అది పూత వేస్తూ ఉంటుందంట. పూత వేస్తే ఏం జరుగుతుంది? పూలు పూస్తే కాయలు కాస్తాయి. ఆశీర్వాదం ఫలభరితం అయిపోతుంది. బహుగా పూయచ్చు, ఉల్లసించి సంగీతములు పాడును. సంతోషం ఉంటుందంట. అక్కడ ఏదైతే ఆశీర్వదించబడుతుందో అక్కడ సంతోషం ఉంటుంది అని లేఖన భాగాలు చెప్తూ ఉన్నాయి. అవునా? పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును. పుష్పించడం ద్వారా ఎంత అందంగా కనపడుతుందో తెలుసా? పుష్పాల అలంకరణ ద్వారా. కొన్నిసార్లు మనం మరి పూల తోటలు హైదరాబాద్ నుంచి మనం తిరుపతి వెళ్ళే రూట్లో ట్రైన్లో వెళ్తూ ఉంటే రైట్ సైడు తెనాలి దాటిన తర్వాత మనకు ఆ రైల్ ట్రాక్ పక్కన పూల వనాలు కనపడతాయి. పూలు ఎంత అద్భుతంగా భూమి అలంకరించబడిందా అనే రీతిగా కనిపిస్తాయి. చాలామంది పూల బుట్టలు వేసుకొని ట్రైన్ ఎక్కుతూ ఉంటారు అన్నమాట, అమ్ముతూ ఉంటారు. రకరకాల పూలు, బంతి పువ్వులు, మల్లె పువ్వులు, సన్నజాజులు, లేక విరజాజులు, లిల్లీ పూలు, రకరకాల పూలు, చామంతి పూలు అమ్ముతూ ఉంటారు. ఆ బుట్టలు తీసుకొని వెళ్తూ ఉంటే ఎంతో సువాసనగా ఉంటుంది అన్నమాట. ఆ బుట్టలు మన పక్కగా వాళ్ళు మోసుకెళ్తూ ఉంటే కాసేపు వాళ్ళు మన ప్రక్కన ఉంటే బాగుండు, ఆ వాసన అంత బాగా ఉంటుంది. లిల్లీ పూలు కాగడాల వాసన చూస్తే ఒక రకమైన తీయటి వాసన వస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇంకా రాత్రికాల సమయంలో కొన్ని చెట్లు పూలు పూస్తాయి, తెల్లారేపాటికి కుప్పలుగా పడతాయి. ఎంత స్మెల్ వస్తూ ఉంటాయి అని అంటే ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మనకు అనిపించేంతగా అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. 2 పువ్వులు పండ్లను ఇవ్వడానికి ముందుగా పూస్తాయి, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటే, రెండోది సువాసన కలిగిన జీవితాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. మూడోది మన బాహ్య అలంకరణ కొరకు కూడా అవి వాడబడతాయి.
నాలుగవది, దేవుని సన్నిధిలో మన జీవితాల యొక్క పరిమళాలు, సువాసనలు అలా ఉండాలి అని చెప్పి దేవుడి పువ్వులను గూర్చి చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఎలా ఉంటాయంట? లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును అని అన్నాడు. షారోను పుష్పపు వనాలు, ద ఫ్లవర్ గార్డెన్స్ ఆఫ్ షారోన్, చాలా అద్భుతమైన పువ్వులు అక్కడ పూస్తాయి. సో ఆ మీదుగా వెళుతూ ఉంటే ఆ పూల తోటలను చూసినప్పుడు మళ్ళీ మనం మర్చిపోతాం, మనకున్నటువంటి విషయాలను మర్చిపోతాం, మన బాధలను మర్చిపోతాం, మన సమస్యలను మర్చిపోతాం. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన సువాసన మనం అనుభవిస్తూ ఉంటాం. ఇటువంటి సువాసన మనకు కలగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడుతూ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఆ మాటలు మనం చూద్దాం. దానికి కలుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు. ఏంటి? కర్మేలు పర్వతం లేక షారోను పుష్పాలు, వాటికున్న సొగసు అంట. అవి అందమైనటువంటి ప్రదేశాలు. దేవుడు నిన్ను తనలో అందంగా, అద్భుతంగా ఏర్పరచుకోవాలి, చూడాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అలాంటి స్వచ్ఛమైనటువంటి సువాసన కలిగిన జీవితాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చూస్తారంటే యెహోవా మహిమను, ఆ దేవుని యొక్క తేజస్సును చూస్తారు అని బైబిల్ చెప్తుంది. 35:3 వచనం అక్కడ యెషయా గ్రంథం, సడలిన చేతులను బలపరచుడి. ఎవరు బలపరచాలి? ఈ సువాసన కలిగిన జీవితం కలిగినటువంటి వాళ్ళు మరి సడలిన చేతులు, పని చేయడానికి అలసిపోయినటువంటి చేతుల్ని బలపరచాలంట. వాళ్ళకి చేయూతనిచ్చి లేవనెత్తి వాళ్ళని బలపరచాలి. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి. మోకాళ్ళు తొట్టిల్లుతూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు వచ్చేసినాయి, కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, వాటిని దృఢపరుస్తూ ఉండాలి. దాని కొరకు ఇంకా అంటాడు కింద 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. గుడ్డివాళ్ళు చూస్తారు, చెవిటి వాళ్ళు వింటారు అని అన్నాడు. ఇంకా కిందకి వెళితే ఆయన రాజమార్గం సరళం చేస్తారట. ఆ రాజ్య మార్గంలో ఎవరు నడుస్తారంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తులు, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తులు ఆ రాజమార్గంలో సువాసన కలిగిన జీవితాలతో నడుస్తారట. పాపులు ఎవరు కూడా ఆ మార్గంలో నడవరంట. ఎందుకని? అది పాపులు వెళ్ళే మార్గం కాదు. అది యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధంగా నీతిగా నడుచుకునేటువంటి రాజమార్గం. దొడ్డిదారి కాదు, పాపం చేసేదారి కాదు, డొంకదారి కాదు, అపవిత్రమైన కార్యాలు చేయడానికి కాదు. అది రాజమార్గం. ఆ రాజమార్గంలో నువ్వు నడిచి ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి. యేసు అనే రాజు దగ్గరికి నువ్వు సువాసన కలిగిన జీవితంతో ఆయన ద్వారా అద్భుతాన్ని పొందుకొని, కుంటోడువైతే నడక పొందుకొని, గుడ్డోడువైతే కళ్ళు పొందుకొని, చెవిటోడువైతే వినికిడి పొందుకొని, జీవితాన్ని మార్చుకొని, కుంటి జీవితం మార్చుకొని, అవునా, అపవిత్రమైన చూపులు చూడడం వల్ల ఆ కలిగిన జీవితాన్ని మార్చుకొని, అవునా, కళ్ళు బాగు చేసుకొని, పరిశుద్ధపరచుకొని, కుంటి జీవితం, వ్యర్థమైనటువంటి పాపాలకు పరిగెత్తిన జీవితం, ఆ కాళ్ళకు వచ్చినటువంటి సమస్యను పోగొట్టుకొని ఆ రాజ్యమార్గంలో యేసు అనేటువంటి రాజు నివసించేటువంటి ఆ పరలోకానికి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. అవునా? మత్తయి సువార్తలో ఓ మాట రాశాడు, 6వ అధ్యాయం 28వ వచనంలో. మంచిది. సాధారణంగా మనమంతా కూడా వస్త్రాల కోసం, లేక డబ్బు కోసం, లేక అవసరాలు తీర్చబడడం కోసం బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం.
అయితే 28వ వచనంలో అన్నాడు, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించుడి అన్నాడు. చూసారా, పూలంటే దేవునికి చాలా ఇష్టం. పూల సువాసన కలిగిన జీవితం అనంటే దేవునికి ఇష్టం. పూల యొక్క అందం ఇది ఎక్కడ అలంకరించబడతాం మనం, అవునా? అయితే ఇక్కడ మనం గమనించాలి, వస్త్రముల గురించి చెప్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అవి కష్టపడవు, అవునా? అయినా పరలోకపు తండ్రి వాటి ఆ చెట్లు లేక మొక్కలకు వాటి పువ్వుల్ని, రకరకాల అందమైన పువ్వుల్ని అట్రాక్టివ్గా ఉండేటువంటి కలర్స్తో వాటిని నింపుతూ ఉన్నాడు, అవునా? వాటికి రంగు ఇచ్చింది ఆయనే. మనం ఆహ్లాదకరంగా ఉండాలని వాటిని చూసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి బాధంతా మర్చిపోయి, వాటి వాసన చూసినప్పుడు మన మనసులో ఉన్న వేదనంతా మర్చిపోయి ప్రశాంతంగా అక్కడ ఉండాలని, అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడట. అదే తన ప్రాణాన్ని పెట్టాడు. మనం చేసిన పాపానికి తను మరణించాడు. మనం చేసినటువంటి దోషాలను ఆయన శిలువ మ్రాను మీద వేసుకొని వెళ్ళి మన శాపాన్ని తీసివేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది, అవునా? నిశ్చయముగా అతడు మన రోగాలు భరించాడు. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేశాడు అనంటే, మనము ఈ పువ్వుల్లాగా ఉండాలి. సుకుమారమైనటువంటి, అందమైన, అద్భుతమైన, అలంకరించబడిన జీవితం మనం జీవించాలి అని. మరి ఎక్కడ అలంకరణ ఇది? వాటిని ఉదాహరణగా చెప్పాడు. మన హృదయాలు అలంకరించుకోవాలి, మన ప్రవర్తనని అలంకరించుకోవాలి, మన చూపుల్ని పరిశుద్ధపరచుకొని అలంకరించుకోవాలి, మన చేష్టల్ని పరిశుద్ధపరచుకొని అలంకరించుకోవాలి. మనలో, మన ప్రవర్తనలో, మన చూపులో, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో ఆ పరిమళాలు వలె మనం ఉండాలి. ఇతరులు మన జీవితాన్ని చూసి మనలాగా ఉండాలని ఆకర్షించబడే విధంగా ఒక క్రైస్తవుడు ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్త 6:29, ఆయనను తన సమస్త వైభవముతో, ఏంటది వైభవం అంట. వైభవం అంటే ఏంటి? రిచ్నెస్, ఎంజాయ్ చేసేటువంటి విధానంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు, డబ్బు, బంగారం, ఇళ్ళు, కార్లు, పొలాలు, స్థలాలు, అందం, చందం, ఇవన్నీ కూడా, అవునా? అయినను 29 వచ్చిన మత్తయి 6:29, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము అని అంటా ఉన్నాడు. ఆ రోజుల్లో దావీదు మహారాజు తర్వాత ది గ్రేట్ కింగ్ ఎవరు అని అంటే సొలొమోన్. సొలొమోన్ ఎన్నో సామెతలు రాశాడు, అవునా? పరమగీతాల గ్రంథం, తర్వాత ఎక్లీషియా, ప్రసంగి, ఇవన్నీ రాశాడు. తన జీవిత అనుభవాల్ని అద్భుతంగా రాశాడు బైబిల్ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, ఆయనే అసలు ఆయన దగ్గరికి షేబాదేశి ప్రాణి వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి, నేను విన్నది వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు అని చెప్పి ఆమె విలువైన బంగారాన్ని తీసుకొచ్చి ఆయనకి కానుగ్గా ఇచ్చిందంట, అవునా? సో అక్కడున్నటువంటి పనోళ్ళను చూసి ఆశ్చర్యపోయిందంట. అక్కడున్న ఆయన నివసించే గృహంలో తెరలు చూసి ఆశ్చర్యపోయిందట. తన డైనింగ్ హాల్ చూసి ఆశ్చర్యపోయిందంట. ఎంత అద్భుతంగా అలంకరించబడ్డా. అయితే క్రొత్త నిబంధన చెప్తుంది, ఒక పువ్వు లాగా కూడా సొలొమోను అలంకరించబడలేదంట, అవునా?
అలాగైతే ఆయన ఏమన్నాడు తెలుసా? అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకరి దాని వల్ల అయినను అలంకరించబడలేదు అని అంటాను. అది బాహ్య అలంకరణ గురించి చెప్తుంది. 30వ వచనంలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన రేపే పొయ్యిలో పడి కాలిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆ గడ్డికే అంత అందమైన పుష్పాలను ఇచ్చాడు. మరి దేవుడు ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలని ఆశించినటువంటి దేవుడు నిశ్చయంగా ఆ పువ్వు కంటే నిన్ను అద్భుతంగా మల్టిపుల్ కలర్స్లో అద్భుతమైన జీవితం, అందమైన జీవితం, సువాసన కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం, అద్భుతమైన ప్రవర్తన కలిగిన జీవితం నీకు ఇస్తాడు కదా. నీ హృదయ సౌందర్యాన్ని ఆయన అద్భుతంగా చేస్తాడు కదా, చేస్తాడు. ఆ మాటలు చెప్తున్నాడు. ముప్పై 33 వచ్చి చదువుకుందాం. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ ఏంటి? అద్భుతమైన జీవితం. మీకు కావలసిన ప్రతి అవసరత, బట్టలు కావాలా, లేక బిడ్డలు కావాలా, ఉద్యోగాలు కావాలా, వీటన్నిటితో పాటు పరిశుద్ధత, నీతిని నీకు ఇస్తాడు. అవి అవసరం. అవే సువాసన, అవే నీ జీవితానికి వన్నె తెచ్చేది, అవే నీకు గౌరవాన్ని కట్టబెట్టేది. నీకున్నటువంటి మంచితనం, గుడ్నెస్, నీకున్నటువంటి నీతి తప్పడరా బాబు. ఆయన మాట చెప్పాడు అని అంటే ఆ మాట నెరవేరేంత వరకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆ మాట మీద నిలబడతాడు అని అంటారే, అది నీతి. అలా ఈ లోకంలో తను సృజించినటువంటి మనుషులందరూ కూడా తన బిడ్డలుగా ఉండాలని ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టాడు. సో అందరూ అంతట మారు మనసు పొందవల్లని, అందరూ అని అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్. అవునా? ఇవన్నీ కాదు. నువ్వు మనిషివి. దేవుడు నిన్ను మనిషిగా పుట్టించాడు భూమి మీద. కాబట్టి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడు? అద్భుతమైన సువాసన కలిగిన పూల వలె అందమైన సువాసన కలిగినటువంటి ప్రవర్తనతో అలంకరించబడాలి. ఆ పూలకున్న పరిమళము, ఆ పూలకున్నటువంటి అందమైనటువంటి స్థితిని నీ హృదయం అలంకరించబడాలి, నీ మనస్సు అలంకరించబడాలి. దానిలో నుంచి ఆ మారినటువంటి నీ జీవితంలో నుంచి, నీ నడతలో నుంచి, నీ మాటల్లో నుంచి, నీ అన్నిటిలో నుంచి కూడా ఆ సువాసన, ఆ ఫ్రాగ్రెన్స్, ఆ అరోమా బయటికి రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దట్ ఈస్ ద లైఫ్ హీ వాంట్. ఫర్ దట్ ఓన్లీ హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్. ఆయన ఎందుకు మన కోసం ఆయన మరణించాడంట? మనము సువాసనగా ఉండాలని ఆయన మరణించాడంట. అవునా? ఆయన ఎందుకు మరణించాడు? నీవు నేను సువాసన కలిగిన జీవితం. దేవుని దృష్టిలో సువాసన కలిగిన జీవితం అంటే ఏంటి? పూలు పెట్టుకుని అద్భుతంగా అలంకరించుకునేది మాత్రమే కాదు, కానీ ఆ పూలకున్నటువంటి సొగసు, ఆ పూలకున్న సౌందర్యం, ఆ పూలకున్నటువంటి ఆ స్వీట్ అరోమా, ఆ పూలకున్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్, సువాసన నీ అంతరంగ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి అని ఆయన పూలను తీసుకొచ్చి నీకు చెప్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద సృష్టించినటువంటి పూలను ఆయన చెప్తూ ఉన్నాడు. అలా నీ హృదయం, నీ ప్రవర్తన, నీ చూపు, నీ మాటలు, నీ వినికిడి, నీ స్వభావం అలంకరించబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే 33 వచ్చాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అన్నాడు. ఏం అనుగ్రహించబడతాయి? నీ జీవితం మార్చుకొని ప్రభువుకి నువ్వు లోబడి, ప్రభువా ఇదిగో గురిటితనం కలిగినోడిని నేను, కుంటోడిని నేను, ఈ చెవులతో పాపం మాట్లాడినాను, ఈ కళ్ళతో పాపం చూశాను చేశాను,
ఈ కాళ్ళతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపం చేశానయ్యా. నా ఈ బ్రతుకుని, వడలిపోయినటువంటి నా జీవితాన్ని, సడలిపోయినటువంటి నా పరిస్థితుల్ని మార్చి నాకు బలాన్ని దయచేయ్యా అని ఆయన్ను అడిగితే నిన్ను ఎక్కడ నడిపిస్తాడంట? ఆయన రాజమార్గంలో నడిపిస్తాడంట. నీ మారు మనసు నిన్ను రాజ్య మార్గానికి తీసుకువెళ్తుంది. అక్కడక్కడ ముళ్ళ తుప్పల్లో, ఆ చీకటి గల ప్రదేశాల్లోకి, డొంక తిరుగుడు రోడ్లలో నువ్వు వెళ్ళి పాపం చేయడానికి కాదండి. అటన్నిటిని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మారుస్తాడు. మారినటువంటి మాదిరిలో నువ్వు ఆయన త్రోవలో, ఆ రారాజు అయినటువంటి యేసు రాజు యొక్క రాజమార్గంలో నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా నడిచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అని అన్నాడు. సర్వ శరీరులు ఎవరంట? గడ్డి లాంటి వాళ్ళు. అంటే ఈరోజు ఉండొచ్చు, రేపు ఎండిపోవచ్చు. దీనికే ఇంత దేనికి? ఏదో సామెత ఉంది, నీ భోగాటం ఎంతకాలం అని అంటే మొత్తం ఊరెళ్ళి తిరిగి వచ్చేంతవరకేనని చెప్పి. అవునా? దేవుని బిడ్డలారా, ఈ భోగాటం, ఈ శరీర భోగాటం ఎంతవరకు అని అంటే జబ్బు రానంత వరకే, ఎయిడ్స్ రానంత వరకే, క్యాన్సర్ రానంత వరకే, ఉబ్బసం రానంత వరకే, ఊపిరి ఆడనంత వరకే. ఏ క్షణంలో నీకు ఏమవుతుందో తెలియదు. నీ జీవితం స్వల్పమైంది. నీటి బుడగ లాంటిది నీ జీవితం. నీటి మీద నుంచి లేచే ఆవిరి వంటి లాంటిది నీ జీవితం. దీనికే నువ్వు ఇక్కడ ఎగిరేసి గంతులు వేసేసి హడావుడి చేసేస్తే నువ్వు జీవించిన జీవితానికి, నువ్వు చేసిన పాపానికి నీకు తీర్పు ఉంది. ఆ తీర్పు తప్పించుకోలేవు. ఆ తీర్పు తీర్చబడ్డ తర్వాత నువ్వు జీవించిన జీవితానికి, పాపానికి శిక్ష, రెండవ మరణం, అదే నిత్య నరకాగ్నిలో నువ్వు యుగయుగాలు కాలవలసిన పరిస్థితి. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది అని అంటా ఉన్నాడు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళ అందాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల యొక్క అందం అంతా గడ్డి పువ్వు లాంటిది, గడ్డి లాంటిదంట. ఆయన అంటాడు, గడ్డి ఎండును, ఎండిపోకుండా ఉంటుందా? ఎండిపోద్ది. మనం చూసేదే కదా ఎప్పుడు. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. గడ్డి ఎండిపోయి పువ్వు ఎందుకు ఉంటుంది? పువ్వు సాయంకాలానికి రాలి ఏం చేస్తుంది? అది కింద పడిపోయి గాలి కొట్టుకొని పోతుంది. కొట్టుకొని పోయి దాని స్థానమే అది మర్చిపోద్ది. అలాంటి జీవితం మానవ జీవితం. ఇలాంటి జీవితాన్ని పెట్టుకొని పాపులుగా అపవిత్రమైన జీవితం జీవిస్తే ఎంతో గొప్పోళ్ళకలాగా ఎందుకండి ఎగరడం, గంతులు వేయడం, గొప్ప 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 అని అనుకోవడం? ఏ క్షణంలో చచ్చిపోతావు తెలీదు. నీ జీవమే పాటిది. నువ్వు అంతలో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు కావా? బైబిల్ చెప్తుంది, గడ్డి పువ్వు లాంటి జీవితం నీ జీవితం. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. అయితే ప్రభు యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని అన్నాడు. నేను ప్రకటిస్తున్నాను. గడ్డి పువ్వు జీవితంలో నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు నమ్ముకుంటే నీ జీవిత సువాసన పరిమళాలు వెదజల్లి, అదిగో ఆ గడ్డి పువ్వు లాంటి జీవితాన్ని నుంచి బయటపడి, నువ్వు అస్వస్థతతో ఉన్నావా? నువ్వు స్వస్థపరచబడతావు. సడలిన చేతులతో ఉన్నావా? పాపం చేసి చేసి దేవుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నీ చేతుల్ని బలపరుస్తాడు. తర్వాత తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడేనంటా ఉన్నాడు. నువ్వు తొట్టిల్లు జీవితం జీవించావు కనుక కీళ్ళ నొప్పులు వచ్చి నడవలేకపోతూ ఉన్నావు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను గడ్డి పువ్వు లాంటి వాడిని, గడ్డి లాంటి వాడిని. అయ్యా, గడ్డి పువ్వులాగా యవన వయసులో అందంగా ఉన్నప్పుడు, ముక్కు ముఖం బాగున్నప్పుడు వాటిని పాపానికి అమ్ముకున్నాను. విశృంఖలంగా పాపం చేసి ఎయిడ్స్ తెచ్చుకున్నానయ్యా. చేయకుండా పాపం చేసి క్యాన్సర్ తెచ్చుకున్నానయ్యా. ఇంకా ఇంకా పాపం చేసి గుండె జబ్బు తెచ్చుకున్నానయ్యా. ఇంకా పాపం చేసి అయ్యా ఊపిరితిత్తుల వ్యాధి తెచ్చుకున్నాను, షుగర్ వ్యాధి తెచ్చుకున్నాను, బీపీ వ్యాధి తెచ్చుకున్నాను. సో నీ జీవితం ఎండిపోయే స్థితిలోకి వచ్చేసింది.
నీ రూపు మారిపోతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళ రూపు మారిపోయి తలంతా వెంట్రుకలు పోయి బోడిగుండు అయిపోయి చూడడానికి ముఖం వికారంగా అయిపోయి శరీరం వికారంగా అయిపోయి ఒక రకమైన దుర్వాసన వస్తూ భయంకరమైనటువంటి జీవితం. అది ఎండిపోయినటువంటి గడ్డి జీవితం. ఎండిపోతూ ఉన్న గడ్డి యొక్క పువ్వు అంత అందంగా ఉండి దాన్ని ప్రభువుకి అప్పచెప్పకుండా, పరిశుద్ధతకు అప్పచెప్పకుండా, నీతికి అప్పచెప్పకుండా అవినీతికి, అపవిత్రతకు, దోషానికి, పాపానికి, వ్యభిచారానికి, తాగుడికి, జూదానికి, మర్డర్లకి, రేపులకి, గ్యాంగ్ రేపులకి ఆ అందాన్ని, ఆ దేవుడిచ్చిన సౌందర్యాన్ని అమ్మేసుకున్నావే, దాని శిక్ష ఏంటో తెలుసా? ఎండిపోతావు. నీ అందమంతయు వికారం అయిపోయి చూడనల్లని వానికి అయిపోతావు. అందుకే తిరిగి నీవు చేసిన పాపానికి వచ్చిన శిక్ష నుండి తప్పించి నీకు అందం ఇవ్వాలని యేసు ప్రభు తన స్వరూపాన్ని శిలువలో కోల్పోయాడు. తన రంగు కోల్పోయాడు, తన అందాన్ని కోల్పోయాడు. నీకు తన అందాన్ని ఇవ్వడానికి, తన స్వరూపాన్ని ఇవ్వడానికి, తన నీతిని ఇవ్వడానికి, తన పరిశుద్ధతను ఇవ్వడానికి, అద్భుతమైన రాజ్య మార్గంలో నువ్వు నడవడానికి ఆయన అవన్నీ సిద్ధపరిచాడు. అవునా? గుడ్డివారి కన్నులు తెరవబడును. నువ్వు కళ్ళతో పాపం చేస్తే నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి. అవునా? సంసోను చూసి పాపం చేసి దెలీలా దగ్గర ఉన్నందుకు కళ్ళు పీకివేయబడ్డాడు. ఆ కళ్ళు పీకేసే రోజు వస్తుందేమో, అది రాకముందే మారు మనసు పొందు. చెవిటి వారికి చెవును విప్పబడును. పాపపు మాటలు విని విని చెవుడు వచ్చేసిందా? ప్రభు దగ్గరకు రా. ప్రభు నీకు పరిశుద్ధమైన మాటలు వినబడడానికి నీ చెవులు తెరుస్తాడు. మళ్ళీ మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే అని అన్నాడు. ఇదే సువార్త. ప్రభు నీ కొరకు మరణించిందే. పరమగీతాల గ్రంథంలో రాస్తున్నాడు. పరమగీతాలు 2:1, నేను షారోను పొలములో పూయి పుష్పము వంటిదానను, లోయలో పుట్టి పద్మము వంటిదానను అని అంటా ఉన్నాడు. ద బ్యూటీ ఆఫ్ అది దేవుని బిడ్డలను గురించి చెప్తుంది ఇక్కడ. ఎలా ఉంటారంటే షారోను వనంలో పూసిన పుష్పాల్లాగా, లోయల్లో పూసినటువంటి పుట్టిన పద్మాల్లాగా ఉంటారంట. అలా క్రైస్తవులు ఉండాలి, దేవుని నమ్ముకొని అలా జీవించాలని చెప్తుంది. 2వ అధ్యాయం 2వ వచనం, బలురక్కస్ చెట్లలో ఒల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు అనగా సంఘము అనగా ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఎలా కనపడుతుందంట? బలురక్కసి జీవితాలు కలిగినటువంటి ఈ లోకంలో వల్లి పద్మము, మచ్చలేనటువంటి అందమైన జీవితం కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ప్రభు సన్నిధిలో, ఆ ప్రియుడు నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు సన్నిధిలో ప్రభు కోసము అలా జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలని ఉందా? ప్రభువాన్ని నేను పాపిని, నన్ను కరుణించు అను. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.